సినిమా డైలాగ్ ఉంటుంది కదా, వార్ వన్ సైడ్ ఉంది. ఇక్కడ వార్ వన్ సైడ్ ఉన్నది. ప్లస్ సోదరిమణి ఇంత చదువుకున్న అమ్మాయి, ప్లస్ బాగా తెలివి కూడా ఉంది అమ్మ. ఆమె ఎలక్షన్, ఆమె మైక్ పట్టింది, మొత్తం ఏమేం పనులు కావాలి, వాళ్ళు ఏమేం పనులు చేయలేదు అని చెప్పింది. 5 ఏళ్ళు ఏమేం పనులు కావాలో కూడా చెప్పింది. చెప్పేసి జిమ్మేదారు అరవింద్, రాకేష్ రెడ్డి ధనపాలన్. చాలా సంతోషం. ఇక కాంగ్రెస్ పార్టీ హామీలు ఏమేం చేసి మీతో ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు గెలిచినారు ఒకసారి మీ అందరికి యాద్ చేస్తా. కొందరికి యాద్ ఉండవు, యాద్ చేయాల్సిన బాధ్యత మాది. 4,000 రూపాయల పెన్షను, రైతు రుణమాఫీ 2 లక్షలు, రైతు గోవిందాట, రైతు బంధు అను మరి గోవిందాను పచ్చికెళ్ళొద్దాం, 4,000 రూపాయల పెన్షన్, రైతు రుణమాఫీ, రైతు బంధు, నిరుద్యోగ భృతి 4,000, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లు, జీతాలే దిక్కులేవట, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తారు. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ. దీనికైతే 2 సార్లు అనాల గోవిందా గోవిందా. 18 సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్, దివ్యాంగుల పెన్షన్ 6,000, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులకు పెండింగ్ లో ఉన్న డిఏలు, ఆటో డ్రైవర్లకి ఏడాదికి 12,000. 8 ఏళ్ల నుండి కొత్త పెన్షన్ వచ్చిందా లేదా? అసలు వెబ్సైటే బంద్ ఉన్నది, పెన్షన్ వెబ్సైటే బంద్ ఉన్నది. ఇవన్నిటికీ జవాబు ఇరా నాయన పుట్టోడా అంటే నిన్న తొండముఖం వేసుకొని వచ్చి నేను ఎందుకు చదువుకోలేదని చెప్తున్నా అంటే, వీడికి వచ్చిండు కదా, వచ్చినోడు అన్పడు కానీ లెక్క గమ్మన కూర్చొని వెళ్ళిపోవాలి. అనవసరంగా నన్ను కెలికిడు. మీ ఎంపీ గారు మోదీ గారి దగ్గర బాగా పరపతి ఉన్నది అంటాడు కదా, నిజామాబాద్ ని స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేదు అన్నాడు. ఫస్ట్ నేను మోదీ గారి దగ్గర నాకు పరపతి ఉన్నదని నేను ఏడో బయట మాట్లాడుకోలేదు, ఉన్నదా లేదా అని నేనే చెప్పుకోలేదు. పసుపు బోర్డు చెప్తుంది, పసుపు రేట్లు చెప్తాయి, దాని విషయం నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదురా తొడముతోడ. స్మార్ట్ సిటీ అన్నది కేంద్రం తెలంగాణకి కోటా ఇస్తారు. సపోజ్ 4 ఇస్తుంది అనుకో, ఆ 4 ఏ పట్టణాలు తెలంగాణలో స్మార్ట్ సిటీకి ప్రపోజల్ నువ్వు చేసి పంపాలరా బేవకు కనపడు గవర్, నేను కాదు చేసి పంపేది. మీ గదము కూడా చేయలేదు, ఈ తొండమూతోడు చేయలేదు. ఆ 4 పట్టణాలు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, ఇవన్నిట్లకి వెళ్ళి ఏది చేయాలన్నది అది నీ బాధ్యత, నాది కాదు. పక్కకు మహేష్ కుమార్ గౌడ్ చెవు లేదా ఊదంగానే నువ్వు ఊదకు, నోరున్నదని. పక్కకు ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళని అడుగు, సార్ నేను చదువుకోలేదు సార్, నాకు చదువుకుంటాను, నా అమ్మ నాయన నన్ను స్కూల్ పంపితే నేను సంకల్ నాకిన సార్ అని చెప్పు. అప్పుడు సంకల్ నాకిండు, ఇప్పుడు కల్వకుంటలో సంకల్ నాకుతున్నాం. జైలు లేరా కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిండు కేసీఆర్. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయాల 50,000 కోట్ల మింగిండు. ఈ కారు, ఫోన్ ట్యాపింగ్ కేసులు, సిబిఐ, ఈడీలు అన్ని నడవంగా వాళ్ళని జైలు లేరాబోయ్ అంటే వాళ్ళ దగ్గర ప్యాకేజీలు మాట్లాడుకున్నాడు. 2 సంవత్సరాలు పీసీ కోచ్ కమిటీ అని టైం వేస్ట్ చేసుడు. ఆ కమిటీ నీకు రిపోర్ట్ ఇచ్చింది, అందులో కాళేశ్వరము దేనికి పనికిరాని ప్రాజెక్టులు కూలిపోతాయి, అవి పర్రెలు వాసినాయి, నీళ్లు నిల్వ చేయొద్దు అని అంత పుల్లాగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, మళ్ళీ ప్రాజెక్టులు పనికి రాకుండా కట్టిండ్రు. అట్లాంటివన్నీ కూడా నువ్వు జైలు వేయకపోతే, నువ్వు వ్యక్తిత్వాన్ని నమ్ముకుంటే నువ్వెక్కడ ముఖ్యమంత్రి అవుతారా నాయన? అట్లాంటి వాళ్ళని కాపాడుతా ఉన్నావు. తెలంగాణ ప్రజల 2 లక్షల కోట్ల రూపాయలు మింగిన కుటుంబాన్ని కాపాడుతున్నావు నువ్వు ఇయ్యాలి. అట్లాంటి వాడు నువ్వు ముఖ్యమంత్రి. మళ్ళీ వచ్చిన నోరు మూసుకొని వీకాక నా పేరు తీసుకుంటా చెప్తా ఉన్నాడు. స్మార్ట్ సిటీ చేసే పద్ధతి గది. ఇప్పటికన్నా చెయ్యి, పంపి ప్రపోజల్. పక్కన ఆఫీసర్లు ఉంటారు, కల్వకుంటోళ్ళకు అమ్ముడు పోయిన ఆఫీసర్లను నువ్వు పెట్టుకోకు. ప్యాకేజీలు తొందరగా వస్తాయి, ఫాస్ట్గా వస్తాయి అని వాళ్ళని పెట్టుకోకు. అవినీతి పరుల ఆఫీసర్లను పెట్టుకోకు.
కొత్త రక్తాన్ని తెచ్చుకో, అది కూడా చెప్పాలి. నాకు గవార్ కైక. ఇంకోటి మోర్లు సాఫ్ చేస్తుంది కూడా మోదీ 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 జపం చేస్తున్నారు. మోర్లు నీకు స్మార్ట్ సిటీ మీ ప్రభుత్వాలు కేసీఆర్ ప్రభుత్వం కానీ నీ ప్రభుత్వం కానీ నిజామాబాద్ ప్రపోజల్ పంపలేదు. కానీ అమృత్ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయడానికి 400 కోట్ల స్కీమ్ తీసుకొచ్చినాం. నిజామాబాద్ పట్టణానికి 400 కోట్ల స్కీమ్ తెచ్చినాము. అదన్న సద్వినియోగం చేసుకోనంటే అందులో అవినీతి బకాసురు లెక్క బర్రెలు లెక్క మేసుడు తప్ప పనులు చేసుడు మాత్రం లేదు. 400 కోట్ల స్కీమ్ అండి అది. ఈ స్మార్ట్ సిటీ ఎందుకు పనికిరాదు? దాని ముందర చేసుకోవాలి కదా పని. ఎందుకంటే అవినీతిమయం. ఎప్పుడు పొద్దున్న లేస్తే పైసలు ఎట్లు వేసుకపోవాలి, ఎంత కమిషన్లు మింగాలి, గిట్లున్నది. ఇవాళ రేపు రాజకీయ నాయకుల మీద ధ్యాస. ఏ మాట కామాట మేమే మా గొప్పలు చెప్పుకోము. మేము వచ్చినాం భారతీయ జనతా పార్టీలకి. మా నాయన కాంగ్రెస్ నుండి, అది నిజామాబాద్ ప్రజలకు తెలియదు ఏం లేదు. మేము రావడం బీజేపీలోకి వచ్చినాం. మేము కింద మీద పడి మా పార్టీని పెంచుకునే కార్యక్రమం చేస్తున్నాం. 7 సంవత్సరాలు అయింది మీ అందరి ఆశీర్వాదంతో ఎంపీ ఉన్నా. 7 రూపాయల ఆరోపణ ఉందా అండి? అవినీతి ఆరోపణ నా మీద, ఈ ఎమ్మెల్యే మీద ఉందా? ధనపాల్ మీద ఉందా? 2 సంవత్సరాలు దాటిపోయింది, 2 రూపాయలు ఉందా? అటు రాకేష్ రెడ్డి మీద ఉందా? మాకు చేతనైన పని చేస్తాం, చేతనైనంత సేవలు చేస్తాం. ఎవరికి మోసాలు చేయము, అవినీతి చేయము. మాకు అవసరం లేదు. శ్రీనివాస్ రెడ్డి కూడా అదే సేవాభావంతో ఉన్న వ్యక్తి. పొద్దున్న లేస్తే దోచుకున్నాడు. మళ్ళీ మేయర్ అభ్యర్థి ఎట్లా పెట్టిందండి? ఇలా గోలు దొరకలే అవన్నా, ఇలా వేరే వాళ్ళు దొరకలే. వీళ్ళకి 8.5 కోట్లు బకాయిలు శటకోపం పెట్టి నిజామాబాద్ ప్రజలకి పంగనామాలు పెట్టిన ఆయన తీసుకొచ్చి మేయర్ పదవి వేస్తారట. మళ్ళీ ఆ పెద్ద మనిషి నాకు మా అంకులే. ఆ పెద్ద నేను అంటేనే అనుకుంటూనే ఉన్నా, రియాక్ట్ కాక అంకుల్ అనుకుంటూనే ఉన్నా. అయిండు ఆయన పాపం మాట్లాడరాక. మేము బకాయిలు ఎవరికి లేము. మున్సిపాలిటీ మాకు బకాయిలు ఉన్నది. మాకు వాళ్ళు వాపస్ కడతామని అభయం ఇస్తేనే నేను కట్టినను అని అన్నాడు. మీరు కరెంటు బిల్లులు కడతారు, వాపస్ వస్తాయని కడతారా అండి? నల్ల నీళ్లు బిల్లు కడతారు, నల్ల బిల్లులు కడతారు, వాపస్ వస్తాయని కడతారా? మున్సిపాలిటీ కట్టినవి వాపస్ వస్తాయా? ఆస్తి పన్ను కట్టింది వాపస్ వస్తుందా? రాదు. అంటే ఇక రేపు మీరు చేతి గుర్తుకేస్తే ఆడ పొద్దున్నే మేయర్ కుర్చీలో కూర్చొని దోసుకున్నాడు, కట్టిన పైసలు వసూలు చేసుకున్నాడు. ఇదే కదా పని. ఎలక్షన్ల ఖర్చు పెట్టింది వాపస్ దోసుకున్నాడు. ఇదే కదా పనిగా. అర్థమైతే లేదు అక్కుల్లా. ఇక ఈ కాంగ్రెస్ వానికి వేరే వాళ్ళు దొరకలే. నేను నరేందర్ రెడ్డి అంకుల్ ఎందుకు నిలబడ్డావు అనుకుంటాను. ఏముంటారు రోజు ఆడ కార్పొరేటర్ గెలుచుడు కష్టం. 19వ వార్డులు ఇప్పుడు ఉన్నది చెప్తున్నా కుల్లా. ఇప్పటికన్నా పైసలు ఏమో మిగిలించుకో, గమ్మని వెనుకకు. డోంట్ వేస్ట్ గుడ్ మనీ బిహైండ్ బ్యాడ్ మనీ. ఆల్రెడీ నీ కట్టిన మనీ మిగిలిన కూడా అవనే మిగులుతాయి. ఆడ 19వ డివిజన్ లో కార్పొరేటర్ కూడా గెలుస్తలేరండి. 1 కాదు 2 కాదు 60% డిఫరెన్స్ ఉన్నది. 80% 85% మంది బీజేపీకి వేస్తున్నారు వార్డుల. దోసుకుందాం అన్న ఇట్లాంటి వాళ్ళు వస్తే ఇవాళ రేపు సోషల్ మీడియాలు ప్రజలకు అవగాహన ఎక్కువైపోయింది సార్. జాగ్రత్తగా. ఈ వయసులో ఇంత అవసరం లేకుండా మీకు చెప్తేనేమో వినరు, ఇవేమో అంటేనేమో అన్నదంటారు. ఏం చేయాలి సార్? పెద్ద మనుషులు మీరు ఎప్పుడు చేయాలి? మళ్ళీ అంటేనేమో అన్నదంటారు. ఆ పొట్టోడు నిన్న వచ్చి గమనం పోతే అయిపోవు. స్మార్ట్ సిటీ చేయలేదు, ఎందుకు చేయలేదు చెప్తే ఇప్పుడు. మళ్ళా ఆ పొట్టోడు నిన్న వచ్చి ఈ మధ్య ఎంత కొవ్వు ఎక్కువైపోయిందంటే పైసలు మింగినాక కొట్లాడి పైకి వచ్చిండు, కష్టపడి పైకి వచ్చిండు అని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో రాకపోతే పోయిన నా మిత్రుడు ఉండని, ముఖ్యమంత్రి ఉండని, 10 కాలాలు ఉండని అనుకున్నటువంటి నేను మసాలా మీడియాలో కూడా అన్నా. వచ్చి బీజేపీ టీఆర్ఎస్ సంబంధం ఫెవికాల్ సంబంధం అన్నాడు. ఓకే, ఆడదాకా సరే, నువ్వేదో అనుకుంటున్నావు. ఓకే, వాణి వీణా సంబంధం అన్నాడు. అట్లా అంటారా అండి? వీణా వాణి ఎవరో తెలియదా? ఒక దేహం 2 తలలతోటి పుట్టిండి 22 సంవత్సరాల నుంచి కష్టపడి బతుకు ఇవాళ బీకామ్లు చదివి సీఏలకు ప్రిపేర్ అవుతున్నారు తెలుగు వాళ్ళు అమ్మాయిలు. వాళ్ళకి నీకు చేతనే అయితే సర్జరీ చేపి అమెరికాకి వెళ్ళి ఆస్ట్రేలియా దాకా ప్రతి డాక్టర్ ట్రై చేసిండు. ఈ సర్జరీ చేస్తే వాళ్ళు బతకరని వదిలేసిండు. వాళ్ళు అట్లనే బతుకుతున్నారు. వాళ్ళ మీద కూడా నువ్వు మానవత్వం లేకుండా మాట్లాడతావా? నువ్వు మనిషివేనా? నువ్వు అవినీతి చేస్తావు,
అక్రమాలు చేస్తావు, దౌర్జన్యం చేస్తావు, అన్యాయం చేస్తావు, మానవత్వం లేకుండా కూడా మాట్లాడతావా? గాలేనా నీకు దొరికింది జోకులు చేస్తే? నెంబర్ 1 ఫాల్తూ ముఖ్యమంత్రి కూడా అంటే కేసీఆర్ గారి కంటే ఫాల్తూ తయారేంటి? కేసీఆర్ లాంటి వాళ్ళని, కల్వకుంట్ల లాంటి కుటుంబాన్ని కాపాడేటోడు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి అనర్హుడు. డబ్బు, పొగరు, కొవ్వు విపరీతంగా పెరిగిపోయినాయి పొట్టోనికి. కనీసం చదువుకోలేదురా బాబు నువ్వు, తెలుసు మాకు నువ్వు చదువుకోలేదు. ఆయన వల్ల నేనంటే భయమే. ధర్మపురి అరవింద్ గారు అని అన్నారు, 11 సార్లు గారు అన్నారు. మీరేమనుకుంటారు? నేనేమో తిడుతున్నా అనుకుంటారు. లేదు, ముఖ్యమంత్రి కాకంటే ముందు నన్ను గుండు అని మసాలు అన్నారు. అది మర్చిపోతానా? అది కూడా యాడ్ చేస్తా, మళ్ళీ తీస్తే వీడియోలు తీసి పెడతా. ప్రజల